ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మిమ్మల్ని ఆత్మీయంగా మేల్కొల్పుతూ ఉన్నాయి అని మీరు భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొనండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేకులకు రీచ్ అవుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. అంశము: క్రైస్తవ్యాన్ని సినిమా పట్టిందా, సినిమాను క్రైస్తవ్యం పట్టిందా అన్న అంశం మీద ఆలోచిద్దాం. ప్రియులరా, క్రైస్తవులు అంటేనే పరలోకానికి చెందినటువంటి వాళ్ళు, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు లేనటువంటి వాళ్ళు. క్రైస్తవులు అనగా క్రీస్తుకు చెందినటువంటి వాళ్ళు. క్రైస్తవులుగా ఉండవలసినటువంటి వాళ్ళు లోకమునకు వేరై రక్షణ పొందిన వారుగా ఉండాలి. లోకమునకు వేరయ్యాను అన్నటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. పౌలు అందుకే తెలియచేశాడు, లోకమునకు నేను, నాకు లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని తెలియజేశాడు. అట్టి నిశ్చయత కలిగి బ్రతుకువాడే క్రైస్తవుడు. కానీ నేటి దినాలలో క్రైస్తవులము అని చెప్పుకుంటూ లోక సంబంధమైనటువంటి పోకడలను అనుసరిస్తూ జీవిస్తున్నారు. ఇలాంటి వారిని గూర్చి పేతురు గారు తన పత్రికలో హెచ్చరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం: మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని చెప్పాడు. అనగా క్రీస్తులోనికి రాకమునుపు ఈ క్రియలన్నీ చేశాము. పోకిరి చేష్టలతోనూ, దురాశలతోనూ, అల్లరితో కూడిన ఆటపాటలతోనూ, త్రాగుబోతుల విందులతో మనము కలిసి జీవించాం. కానీ క్రీస్తులోనికి వచ్చాము అనంటే వీటన్నిటిని త్యజించి, వాటన్నిటిని విసర్జించి క్రీస్తుతో, క్రీస్తు కొరకు బ్రతుకువాడే క్రైస్తవుడు. కానీ నేటి దినాలలో క్రైస్తవ్యము భ్రష్టు బట్టి పోతోంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పాట పాడినా, మాటలాడినా అందులో దైవానికి ఘనత తెచ్చే విధంగా ఉండాలి. మన నోట వచ్చే ప్రతి మాట వల్ల ఎదుటివానికి ఆదరణ కలగాలి. మన నోట వచ్చేటటువంటి పాట వల్ల ఎదుటివాడు ఆలోచించే విధంగా పాటలు పాడవలసి ఉంటుంది. మన నోట వచ్చేటటువంటి పాటల ద్వారా అనేకులు ఆకర్షించబడాలి, దేవుని దగ్గరికి ఆకర్షించబడాలి. పాటలో దేవుణ్ణి చూడాలి, పాటలో దేవుడు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించాలి. అలా ఉండాలి పాటలు. దానికి భిన్నంగా నేటి దినాలలో పాటలు ఉంటూ ఉన్నాయి. ఏ సంఘంలో చూసినా లోక సంబంధమైనటువంటి పాటలు అనుకరించే పాటలు పాడుతూ ఉన్నారు. దానినే పేతురు భక్తుడు అల్లరితో కూడిన ఆటపాటలు అని చెప్పాడు. ప్రియులరా, లిరిక్స్ రాసినప్పటికీ, రాగం ఆలపించినప్పటికీ అందులో మాటల పద అల్లిక దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలి. అలా కాకుండా లోక సంబంధమైన పోకడలను అనుసరించి పాడే ప్రతి పాట, మాట్లాడేటటువంటి ప్రతి మాట వల్ల దేవునికి అవమానం కలుగుతుంది. ఒకసారి ఈ వీడియోను మీరు పరిశీలించి చూడండి.
పాటల ద్వారా ఎంత క్రైస్తవ్యాన్ని కలుషితం చేస్తున్నారో ఒకసారి మీరు పరిశీలించండి. హల్లెలూయా 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 గుండెల్లో యేసయ్యా కళ్ళల్లో యేసయ్యా 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 దక్షిణ వచ్చింది ఏసు పుట్టుకతో చీకటి పోయింది ఏసు పుట్టుకతో రావోయి భారతి నా వింత గాథ వినుమా రావోయి భారతి ప్రతిమలు నిజ మనుక్షితిలో వ్రతములు సలిపిన నరును ప్రతిమలు నిజ మనుక్షి భలే భలే ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు విను విను అబ్బ విను విను ఆకాశపై ఏలులో కాళ్ళు కమ్మేను భలే 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 ఈరే ఈ పాడేను లోకంబులో ఆయుస్సునే. ఓకే ఓకే ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత పార్టీ చేసుకుందాం. అదొద్దు ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. శ్రీజేసునాథ కరుణామృత పారిజాత శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు గోయిందా గోయిందా బాబాయ్ రే తప్పేస్తారా అయ్యా సుప్రభాతాన్ని గోయిందా గోయిందా అనరా ఏంటి నీ పొందరా అచ్చబెట్టుకోతి అది జీసస్ క్రైస్ట్ పాట రాదు గొర్రె మనబిడ ఏంది ఇదే ఆరేసుకోబోయి పారేసుకున్నాను అది 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 బాబాయ్ రే చంపేస్తారా నెక్స్ట్ పెరగగా మనం టీవీలో తీసిన ఇది అడ్డమైన పాటలు పడి మనం చంపించేలా ఉన్నాడు. ముందు వీళ్ళు ఆపాలి మనకు పెట్టేయి టార్చర్ కొట్టి చంపేస్తారు. అయ్యా మరి లేకపోతే ఇంటర్నాక దాన్ని మరి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తారా వాళ్ళు? ఆగో ఆడికి వెళ్ళేది ఆ దేవుడి భార్య ఇంకో లాస్ట్ పాట పాడుతుందంట, ఆ పాట నేసి వెళ్ళిపోతాం ఆగండి. ఏంట్రా ఇది నాకు ఇదే కదరా డెకరేషన్ చేసిన గంగరెద్దులో నించుకొని ఏసువరుడుగా మారన్ పరిణయం పరిణయమాడన్ అని పాడింది. ఇప్పుడేమో బిడ్డ సెకండ్ అని మాడుతుంది. అంతకుముందేమో నేనేమో ప్రియురాలిని ఏసే నా ప్రియుడు ఏ అనుకుంటా కూడా పాడింది. మరి ప్రియుడు మొగుడు అని చెప్పి ఇప్పుడు బెడ్డ సెగ్గడ్డ గాడిద అదే అదే అని చెప్పి బాగుతుంది. అయినా ఇట్లాంటి వాళ్ళు అందరూ అదే చూశారు కదా ప్రియులరా, పాటలు పాడుతున్నది క్రైస్తవులు, పాటల యొక్క రాగాలు మాత్రము అన్యజనులవి. అందుకే అన్యజనులు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, అవమానకరంగా హేళన చేస్తున్నారు. దానికి మనం పాడేటటువంటి పాటలే కారణమని గ్రహించండి. నిజంగా నీవు పాడేటటువంటి పాటల వల్ల దేవునికి మహిమ కలగాలి, అనేకులు దేవుని దగ్గరికి ఆకర్షించబడాలి అన్న తపన నీకుంటే బైబిల్లోని సంఘటనలను పాటలుగా మలిచి అనేక రాగాలు ఉన్నాయి కదా, ఆ రాగంలో నీ స్వతహాగా పాటను రూపొందించు, పాడు, దేవుని ఘనపరచు. దానివల్ల దేవునికి మహిమ కలుగుతుంది. అంతే తప్ప ఇలా లోక సంబంధమైనటువంటి పాటల యొక్క రాగాలకు నీ మాటలు కలపటం వల్ల, లోక సంబంధమైనటువంటి పాటల యొక్క రాగాల వల్ల లోక సంబంధమైనటువంటి పాటలే గోచరిస్తాయే తప్ప నీవు మలచి పాటగా రూపొందించి పాడేటటువంటి ఆ మాటల యొక్క భావం గ్రహించరు. అందుకే ఈ యవనస్తులు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, ఈ యవనస్తులు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారు అని అంటే అది మనమిచ్చినటువంటి అవకాశం. వాళ్ళు అవహేళనగా మాట్లాడటానికి మనమే కారణం. కనుక
మనము పాడేటటువంటి పాట ద్వారా దేవునికి అవమానం కలుగుతుందా, మహిమ కలుగుతుందా అని ఆలోచిస్తే లోక సంబంధమైనటువంటి రాగాలతో కూడిన పాటలకు నీ మాటలు కలిపి పాడవు. స్వతహాగా దేవుని ప్రేరేపణ ద్వారా నీ హృదయంలో పుట్టేటటువంటి రాగానికి పాట అల్లి పాడితే అది దేవునికి మహిమ. కానీ లోక సంబంధమైనటువంటి రాగాలతో లోక సంబంధమైనటువంటి పాటలను అనుసరిస్తే ఖచ్చితంగా నీవు పాడే పాట వల్ల దేవునికి అవమానం కలుగుతుంది అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనమందరం కలిసి క్రైస్తవ్యము కలుషితమవుతున్నటువంటి పరిస్థితిని ఎదుర్కొందాం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైన పోకడలను ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దేవునికి మహిమకరంగా ప్రవర్తిద్దాం. దేవుడు అట్టి మనస్సాక్షి మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.